మళ్ళీ ఒకసారి తాడు మొత్తం ఇప్పి మళ్ళీ టైట్ చేసుకుంటే ఇప్పుడు బ్రిడ్జి మీద కూడా గుద్దిరు బండ్లని. వాళ్ళు లేచి కొంచెం ముందరికి వెళ్ళిపోతే ఆ బండి ఈ బండి వెళ్తుంది. ఇప్పుడు ఇక్కడ బాగాలేదు చూడు మళ్ళీ రోడ్డు. ఇట్లుండే ఒకప్పుడు ఇట్లాంటి గుంతలు ఎట్లయినా ఒకప్పుడు ఐజాల్ రోడ్డుకి ఇట్లనే ఉండే. ఐజాల్ పోయినప్పుడు. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మన ట్రక్ బ్లాగ్స్. ఇప్పుడు మేము వచ్చేసి మేఘాలయలో ఉన్నాం. లాస్ట్ వీడియోలో చూసారు కదా ఎంత మంచి మంచి లొకేషన్స్ ఉన్నాయో. ఇంకా మనకు ముందుకు వెళ్తుంటే చాలా బాగుంటుంది వ్యూ అంతా కూడా. అయితే ఇప్పుడు వర్షం స్టార్ట్ అయిపోయింది. మనకు వర్షం పడ్డప్పుడే ఈ వైపర్లు అనేవి ఖరాబ్ అయిపోయింది. వైపర్ చూడండి, ఈ గిడి దాకా కూడా వస్తలేదు. ఇక్కడ దాకా వచ్చి అక్కడ దాకా వెళ్ళాలి. ఏదో నట్టో ఏమో లూజ్ అయిపోయినట్టుంది. ఇది టక్క 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 కొట్టుకుంటుంది. మెయిన్గా మనకి ఈ రూట్లో వర్షాలు పడ్డప్పుడు కంపల్సరీ వైపర్లు ఉండాలి. డేంజరస్ రోడ్స్ కాబట్టి వైపర్ లేకపోతే మనం ముందర ఏం సరిగ్గా అనిపించదు. ఈ వర్షం చినుకులు పడి ముందలే బండి పోతుంది, అక్కడ ఏమైనా ఆగినా ఏది అనిపించదు. డేంజరస్ ఉంటుంది. అటు సైడ్ లెఫ్ట్ సైడ్ పని చేస్తుంది వైపర్ ప్లేట్, ఇది పని చేస్తలేదు. ముందర ఖాళీ ప్లేస్ వస్తుంది, అక్కడ ఆపుకొని దీన్ని చెక్ చేసుకొని పోతాం. ఇంకా ముందుకు వెళ్ళిన తర్వాత ఏదంటే అంత మట్టి రోడ్డు, చిన్న రోడ్లు వస్తాయి, గుంతలు డేంజరస్ రోడ్లు. ఆ రోడ్లో బండి ఆపుకోవడానికి మనకు ప్లేస్ కూడా దొరకదు. అందుకనే ముందే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఇక్కడనే చేసుకొని పోవాలి. అక్కడ చూడరు ఆపోజిట్లో వ్యూ ఎంత బాగుందో. ఇక్కడ ఆపేద్దాం లెఫ్ట్ సైడ్లో, వైపర్ చూసుకొని పోదాం. కొండ మీద మొత్తం మేఘాలే, అందుకనే దీనికి మేఘాలయ అని పేరు వచ్చింది. ఆపేటట్టు లేదు కదా, దిగబడతట్టుంది. వర్షం పడేసరికి మొత్తం మట్టి మట్టి అయిపోయింది. నేను సైడ్కి ఆపుదామన్నా కానీ చాలా ఇబ్బంది అయిపోతుంది. దిగబడ్డాయి అనుకో టైర్లు, బండి వెళ్ళ కూడా వెళ్ళదు. వారెబ్బా ఏం లొకేషన్ రా నాయన. బాహుబలి సినిమాలో ఊనానా 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 అనే సాంగ్ అవుతుంది చూడు. ఇప్పుడు ఊనానా ఊనానా అనే సాంగ్కి డాన్స్ చేస్తాడు. తమన్నా ఎట్లా ఇట్లా అనుకుంటా పోయింది కదా. ఇట్లా అనగానే సీతాకోక చిలుకల మీద చేతుల మీద ఆ గుండు మీద ఆలుతాయి తాతకి. అట్లా దూకుతాడు. ఇట్లా దూకి ఆ కర్రలు పట్టుకొని ఆ మబ్బులపై నుంచి నడుచుకుంటే ఇలా దూక్కుంటూ వస్తాడు లారీ దగ్గరికి. మళ్ళీ కొండ అవతలకి వస్తాడు. మీ అవతలకి లారీ తీసుకుని పోయి అవతలకి వస్తాడు. అమ్మ ఏం కనిపిస్తూనే లేదా ఈ వాటర్ పడేసరికి, వైపర్ పనిచేయక. పోయి మేఘాలయ ఎంట్రీ కాగానే వర్షాలు పడేటప్పుడే ఖరాబ్ అయింది. బస్సు ముందర ఆపుతా. ఏం కనిపిస్తూనే లేదు ఈ అద్దంలంగా చూస్తే. ఇక్కడ బాగానే ఉంది ప్లేస్. ఏం కావచ్చు ఇది వైపు పాన తీసుకురా తాత తొందరగా. ఇదేమో ఊతలేదు చూడరి, ఇది అటు ఇటు ఊతుంది. అంటే ఈ నట్టు లూజ్ అయిపోయింది. తీసి పానతో తీసేసి మళ్ళీ ఫుల్ టైట్ చేయాలి. అటు కోసం అనుకోండి. వస్తుంది. ఇంతేనా? కరెక్టే ఉందా? సమానం ఉందా? ఎందుకు అర్థమైతే లేదా? ఇది కూడా లూజ్ అవుతుంది. ఒక నిమిషం చూస్తావు, పట్టుకో. ఒకటి అవుతుందా? 12 అవుతుంది. గిన్నెలు ఇంకోలో వంట చేసుకోవాలి. ఇక నీరు పోయినాక నీరు దొరికినక్కడే చేసుకోవాలి అన్ని ఏదైనా. లేకపోతే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. ఇక పోతా ఫుల్ వర్షం వస్తుంది. కానీ ఇక్కడ కూడా వర్షాలు ఉండి మొత్తం ఒక ఊటనే గుట్టదాలు. ఇది మొత్తం ఇక్కడ వచ్చేది గుట్టదాలే. అప్పుడు పోతే వీళ్ళు ఆపుకొని మంచిగా వంట చేసుకొని గిన్నెలు దొంగకొని జర ముందు పోయి వంట చేసుకున్నారు. ఎప్పుడైనా మంచిగా గిన్నెలు తేడా దొంగకోవాలి, లేకపోతే అన్నం కూర వండుకున్నాం, తిన్నాం, నీళ్ళు గీళ్ళు అన్నీ మంచిగా అన్నీ పట్టుకున్నాం. పర్ఫెక్ట్గా సీసాలు గీసాలు అన్నీ పట్టుకున్నాం. ఇక బయలుదేరాలి. ఇక ఇప్పుడు ఎంత అవుతుంది? కొండలు గిన్నెలు చూడు దోస్తులు ఎట్లా ఉందో. 4 బాగా కావస్తుంది. ఇప్పుడైతే 4 బాగా కావస్తుంది. చిన్న వెళ్తూనే ఉండాలి. కార ఆగది. అమ్మ ఆయన కార సిలిండర్ బండి, అది గ్యాసు. ఇప్పుడే పోతున్నాయి నీళ్ళు, కొంచెం పోతున్నాయి. రోడ్ అంతా మంచిగా ఉంది కాబట్టి నేను నడుపుతున్నా. జర బాగాలేని రోడ్లలో నేను నడపలేను, నాకు భయం అవుతుంది. తాతకి ఇస్తే ఇక కష్టం పోయినా గుంతలు అవుతుంది రోడ్డు అంతా. అక్కడ ఇక గొలుసు ఎక్కుతాడు. ఇక ఘాటి కింగ్ అవుతాడు అప్పుడు. గొలుసు ఘాటి టర్నింగ్లల్లా గొలుసు ఘాటీలా రప్ప 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 పోలిస్తాడు. లోయలల్లా పక్కన లోయ చూడంగానే కళ్ళు తిరుగుతూనే ఉంటాయి. కొనుక్కుడు పుడుతుంది.
ఇంత ముందుగానే చూడరు కొండలన్నీ చుట్టుపక్కల. ఓ అట్లాగా తిరుక్కుంటూ వచ్చినావు. కొండ చుట్టూ తిరుక్కుంటూ పోవాలి. మళ్ళీ ఆ పిచ్చి మీద పోవాలి. ఇప్పుడు చూస్తురా ఈ నుంచి ఆ బ్రిడ్జి కింద నుంచి పోయి ఆ బ్రిడ్జి పై నుంచి వస్తాం మళ్ళీ చుట్టూ తిరిగి. ఇక్కడ ఎక్కువ పోలీసు వాళ్ళు ఆడ పోలీసు వాళ్ళు ఆపుతా ఉంటారు. ముందర ఆపినప్పుడు చూపిస్తా. ఎట్లుందో చూడ ఆయన. డైరెక్ట్ పైకి ఎక్కాలంటే డైరెక్ట్ ఎక్కువ బండ్లు చాలా దూరం కొండ చుట్టూ తిరగాల్సి వస్తుంది. అందుకనే బ్రిడ్జి కింద నుంచి మన చుట్టూ తిరిగి మళ్ళీ బ్రిడ్జ్ చేసిరు పైకి రౌండ్గా కొండ రౌండ్. నాకు తెలివి బాగుంటుంది, మంచిగా చేస్తారు ఇంజనీరింగ్. నీకో ఇది ఉంటుంది మైండ్. అదే నిన్న ఏమైతే మాత్రం ఆ కొండ చుట్టూ తిప్పుకోద్దుగా రోడ్డు. కొండ అంచుకుంటే వేసుకొచ్చుడు తాత. అదే వాళ్ళు కాబట్టి జర ఈ చిన్న రౌండ్ తిప్పిరు. ఇట్లా ఉంటాయి రోడ్డు ప్లానింగ్స్. తిరిగినట్టే గిర్ర తిప్పుకుంటా ఇట్లా పైకి ఎక్కియాలి బండిని. భలే అనిపిస్తుంది ఇట్లాంటి రోడ్లు అలా తిరుగుతుంటే మాత్రం. ఈ నుంచి వచ్చినాం బ్రిడ్జి కింద నుంచి, ఆ నుంచి వచ్చి మళ్ళీ చుట్టూ తిరిగి మళ్ళీ దీనిపై నుంచి పోతున్నాం. భలే ఉంది బ్రిడ్జి అయితే. అంత ప్లానింగ్తో వెళ్ళాలి, తెలివితోటి. బండి చక్కగా రావాలంటే గుట్టలు ఎక్కవ అని చెప్పి అట్లా చేస్తారు ప్లానింగ్. ఇది కూడా ఎక్కుతనే లేదు అసలు. స్లోప్ ఇట్లుంటది. ఇది ఉందా ఇప్పుడు మనకి పక్కన అంతా కూడా లోయ ప్రాంతమే. మనం అక్కడ నుంచి వచ్చినాం మనం పైన, అక్కడ సైడ్ అవతల సైడ్ కొండ ఉందా, కొండ అవతల నుంచి వచ్చినాం మనం. అక్కడ వెహికల్స్ కూడా పోతున్నాయి చూడరే. ఈ ముందలు పోయినాక ఇక తాతకిస్తిగా గొలుసుకి తప్పరియాలి బండిని. ఇట్లాంటి రోడ్లు నడపాలి. నువ్వు నడిపితే దోస్తులు అనుకుంటారు అబ్బా గొలుసు బాగా నడుపుతుండ్రు నాయన శబాష్ తాత అంటారు. మళ్ళా నువ్వు తెలంగాణ ఆంధ్రాలో ఎంట్రీ కాగానే తాత నువ్వు రావే నువ్వు మస్తు నడుపుతున్నావు అని చెప్పి ఇట్లా అప్ చేసుకుంటారు ఎమ్మటేగా. ఏ నడుపుతున్నావు తాత. ఘాట్ రోడ్లలో కూడా బస్సు పర్ఫెక్ట్ అయినా అంటారు అయ్యా. భయం అవుతుందా? ఘాట్ రోడ్లు నడపగానే భయం అవుతుందట. నడుపుతాడు కానీ జరా కాళ్ళు పుట్టి ఉండేసరికి వెనక అవుతాయి. అందరూ అటు చేస్తారు ఇట్లా ఇట్లా ఘాట్ ఎక్కేటప్పుడు ఇట్లా జారుతుంది వెనకకి. కాళ్ళు ఇట్లా జారితే వెనక పోతాయి. అమ్మో అందనట్టు ఉందని చెప్పి టెన్షన్ పడతాడు. రప్పాడుతుంది బండిని. అమ్మ ఏళ్ళోడు డోర్ మొత్తం ఒకరైంది ఏడికాడికి. పైపులలో వేసుకోబోతారు. డోర్లు మొత్తం ఏడికాడికి వెనకాల డోర్ తీసి పెట్టారు. బెండ్ అవుతుంది. ఆ లోడ్ కింద జారితే మాత్రం కూడా ఆగదు. దానికి సపోర్ట్ లేదు వెనకాల. ఈయన కర్రలు వేసుకోబోతున్నాయా? వీళ్ళు కర్రలు వేసుకోబోతారు, బండలు కొట్టుకోబోతారు. ఇక్కడ వాళ్ళు ఏది పడితే అది వేసుకోబోతారు రోడ్ల మీద. ఏదైనా పుసుకున్నా బండ్లు ఏదైనా రోడ్ల మీద ఘాట్ రోడ్లు డౌన్ అయ్యేటప్పుడైనా ఎక్కేటప్పుడైనా పల్టీ పడ్డా యాక్సిడెంట్ అయినా చెట్ల కొండలు గుద్దుకున్నా సరే దాని టైర్లు ఉంచారు, డీజిల్ ఉంచారు, బండ్లు ఏది ఉంచారు, అద్దాల కానీ అన్ని వీక్కపోతారు ఇక్కడ వాళ్ళు. చూడరు వాళ్ళు ఎక్కడైనా పోయి కానీ ఆ సామాన్లన్నీ వేసుకోపోతారు అంతే. చూసుకుని ఇక గుడ్లలోడో పండ్లలోడో చేపలోడో పడితే మాత్రం ఒక్క షాప్ ఉంచారు, ఒక పండు ఉంచారు, ఏది ఉంచారు అన్నీ ఏది కాడికి అన్ని లూటీ చేస్తారు. చేపల పాటు చూడు ఒక సైడ్ లెఫ్ట్ సైడ్ ఒరిగింది. మరి డేంజర్ ఇట్లాంటి ఘాట్ రోడ్లలో ముందర పోతా ఉంటే ఇంకా డేంజర్గా ఉంటుంది రోడ్డు. ఇట్లా ఒరిగిన ఏమైతే అంటే ఆ గుంతలలో ఒక సైడ్ అవుతాయి కదా అప్పుడు ఇంకా ఒరుగుతాయి. చాలా జాగ్రత్త పోవాలి లోడ్ అయినా. ఎంతసేపు ఉన్నా కానీ అవసరం అయితే ఆ తాళ్ళు మొత్తం చెప్పి మళ్ళీ సెట్ చేసుకుని అయినా పోవాలి. డబల్ ఖర్చు అయినా సరే కానీ ఆ సెట్ చేసుకొని పోవాలి. మా అంటే పోతే 20,000 పోతాయేమో కానీ
ఆ పుసుకున అది ఒక సైడ్ అయి పడ్డది అనుకో లక్షలు లక్షలు లాస్ అవుతారు. చాలా జాగ్రత్త పడాలి. మస్తు సార్లు ఈ రోడ్లలో ఎన్ని గణం బళ్ళు బా ఎంతగానో ఉరిగిందేమే, అంతగానో ఇక్కడనే ఉరిగిందంటే అక్కడ ఎట్లా మరి ఆ రోడ్లలో ఎట్లా పోతుండొచ్చు. తిన్చుకాకి ఇక్కడెక్కడ దిక్కు అక్కడ ఎక్కడో వాయే సిల్చేరన్న కావాలి, అగర్తలన్న కావాలి, లేకపోతే మేఘాలయన్న కావాలి. చూడరి రైట్ సైడ్ మొత్తం లెఫ్ట్ సైడ్ అయింది. ఎందుకంటే చిన్న పోతుండు జాగ్రత్తగా. చేపల బండి, చేపల లోడ్ బండి. మనం ఏమైనా సాయం చేద్దాం ఆపి నూకియాలి ఎట్లనైనా సరే. నూకిచ్చి మళ్ళీ ఒకసారి తాడు మొత్తం ఇప్పి మళ్ళీ టైట్ చేసుకుంటే గట్టిగా గుంజి కట్టుకుంటే తల జబర్దస్త్ అవుతుంది. చేద్దామా ఏమన్నా హెల్ప్ అడుగుదాం, సెట్ చేద్దామా అంటే అన్నా ఏమైనా హెల్ప్ కావాలని అడుగు. లోడు 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 ఏమవుతుందన్న లోడు ఇట్లా అని చెప్పి సైగ చేస్తే ఏమవుతుందో పోనీ పోనీ అని అంటారు. అంటే వాళ్ళు ఆల్రెడీ మాట్లాడుకున్నట్టు ఎవరన్నా లోడ్ సెట్ చేసుకోవడం కోసం అన్నా లేకపోతే జేసీబీ అన్నా ఏదైనా ఒకటి వాళ్ళు ముందే స్పేర్లా మాట్లాడుకొని పెట్టుకున్నారు అనుకో ఓకే, లేకపోతేనే ఇబ్బంది. వేసుకో బండి టిప్పర్ బండి ఓవర్లోడ్ బండి అది. అడగాలి అట్లా, ఎందుకంటే ఇబ్బంది పడతారు. అక్కడి నుంచి దూరం నుంచి వస్తారు. అది బండి మన సైడ్ బండి, తెలుగు రాష్ట్రాల బండ్లు ఏదైనా సరే అడగాలి. వాళ్ళకి ఇక్కడ ఎవరు హెల్ప్ చేయరు. మన బండ్లకు మనం ఏదైనా అవసరం ఉంటే హెల్ప్ చేసుకోవాలి. చూస్తారు కదా ఇక్కడ పోలీసు వాళ్ళు లైట్ కొడుతురు, వాళ్ళకి డబ్బులు ఇచ్చి రావాలి. ఇక్కడ పోలీసు వాళ్ళు ఇంకా మున్సిపాలిటీ వాళ్ళు పైసలు అడుగుతారు అనమాట. రూల్స్ ఏమైంది, ఎంత తీసుకుంటే ఎంత తీసుకురు? లోడ్ ఆయన వచ్చిండా? లోడ్ ఆయన వచ్చిండా? ఏమంటుండ అడ్జస్ట్ చేసుకుంటారు అన్న. ఎంత తీసుకురు పోలీసు వాళ్ళు? 200 తీసుకురు. మామూలుగా ప్రతి ఒక్క పోలీసు వాళ్ళకి 200 ఇచ్చుకుంటూ పోవాలి ఇక్కడ. ఎందుకంటే వాళ్ళు మనకి ఇప్పుడు ఏదైనా బండ్లు డ్యామేజ్ అయినా సరే, ఏదైనా గిట్లనే యాక్సిడెంట్లు అయినా సరే, మళ్ళీ ఇక దౌర్జన్యాలు ఉంటాయి కదా, రౌడీ వాళ్ళు వాళ్ళు మనం ఆపి ఇబ్బంది పెట్టినా సరే వాళ్ళే చూసుకుంటారు. చూసుకున్న బండి ఖరాబ్ అయిందనుకో నైట్ అంతా వచ్చేసి మన బండి దగ్గర ఇవి పెడతారు, సేఫ్టీ పెట్టి బండికి సాయం చేస్తారు. వాళ్ళు రాకుండా దొంగలు గిట్ల రాకుండా మన రోడ్ సేఫ్టీ బండ్లు లాగా పోలీసు వాళ్ళు వస్తారు. రోడ్ సేఫ్టీ బండ్లు అవి ఏముండవు. అందుకనే వీళ్ళు మన దగ్గర 200 వసూలు చేస్తారు ప్రతి ఒక్కరు. అదే మన మున్సిపాలిటీ వాళ్ళు అయితే 200 కాదు 300 400 తీసుకుంటారు. మధ్యలో ఒకరు 500 తీసుకుంటారు. ఇంకా మన ఈ వెస్ట్ బెంగాల్ లెక్క కలకత్తా సైడ్ సిటీలో అక్కడిక్కడ వసూలు చేస్తారు. అట్లా దౌర్జన్యం ఇక్కడ అస్సలు చేయరు. పోలీసు వాళ్ళు పర్ఫెక్ట్గా ఎంత తీసుకోవాలి అంతే 200 తీసుకుంటారు. అందుకనే మేము కూడా సరేలే ఇక వీళ్ళు ఏం దౌర్జన్యం చేస్తలేరు కదా 1000 2000 అని అడుగుతలేరు కదా అని చెప్పేసి అందరికీ 200 ఇచ్చి కూడా పోతాం. అక్కడి దాకా అంతే. మన అగర్తల పోయిన దాకా అగర్తలలో కొంచెం ఇబ్బంది పెడతారు. మళ్ళీ మధ్యలో ఒక 2-3 చోట్ల ఈ లేదు అది లేదు అని చెప్పేసి ఫైన్ వేస్తామని చెప్పేసి 5000 4000 అట్లా వసూలు చేస్తుంటారు. ఇది బాగానే ఉంటుంది. ఎందుకంటే మరి మనని ఇబ్బంది పెట్టకుండా 200 అంటే ఏం కాదు, ఏడబడితే ఆడేం కాదు. మళ్ళీ ఒక ఏరియాకి పోలీస్ స్టేషన్ ఎక్కడైతే ఉంటుందో ఆ పోలీస్ స్టేషన్ సంబంధించిన పోలీస్ చెక్ పోస్ట్ పెట్టి ఆ బండ్లు ఎవరైతే ట్రాన్స్పోర్ట్ వెహికల్ లారీ వెహికల్ లోడ్ తీసుకుపోయేటి ఉంటాయో వాళ్ళకి సేఫ్టీ మనం ఉంటున్నాం కాబట్టి వాళ్ళు ఒక 200 అనేది వసూలు చేస్తారు లెక్క ప్రకారం. యాక్చువల్లీ వీడియో అప్లోడ్ చేద్దామంటే ఎక్కడ సిగ్నల్ రావట్లేదు. ఈ కొండలలో అసలు సిగ్నల్ ఉండదు. ఇక్కడ మధ్యలో ఆపుకున్నాం. ఒక షాప్ దగ్గర మంచి ఫుల్ సిగ్నల్ వస్తుంది. టీ షాప్ అట్నే టీ తాగి అక్కడనే ఆగుదాం అని చెప్పేసి ఆపుకున్నాం. ఆ బండి దగ్గర కూడా ఎక్కువ వస్తలేదు. ఆడ ఆపినాం బండి. అక్కడ పక్కనే టీ షాప్ ఉంది. ఆంటీని అడిగితే ఇక్కడ చూస్తారు కదా దీంట్లో మంచిగా ఛాయ్ వచ్చింది. 50 రూపాయలు ఛాయ్ తీసుకొని వచ్చినాం. ఈ పైకి వచ్చినాం కొండ మీదకి. నడుచుకుంటూ కొండ మీదకి వస్తే ఫుల్ సిగ్నల్ 5G సిగ్నల్ వస్తుంది. వీడియో అప్లోడింగ్ పెట్టిన మంచిగా టీ తాగుతున్నాం. కూల్ వెదరు. తాతను రమ్మని చెప్పిన
తాతను రమ్మంటే అమ్మ చలికి నేను రాలేను సేట్ అంటాడు. ఇక్కడ మేఘాలయంలో ఫుల్ చలి పెడుతుంది. ఎప్పుడు వర్షం వస్తుంది, ఎప్పుడు చలి పెడుతుంది. పొద్దున్న వర్షం వచ్చింది, మధ్యాహ్నం ఎండ కొట్టింది, ఇప్పుడు మళ్ళీ చలి పెడుతుంది. ఫుల్ చలి, ఘోరంగా చల్లగా అవుతున్నాయి షోలంతా. చెద్దర కప్పుకుని బండ్లో అనుకుంటూ మేము ఇటు వచ్చినాం, ఈ కూల్ వెదర్ ఎంజాయ్ చేసుకుంటా, మంచిగా ఛాయ్ తాగుకుంటా, మంచి వీడియో అప్లోడ్ చేసుకుంటా వైబ్ ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. ఇట్లాంటి వెదర్లలో మనకు దొరకదు. అక్కడ ఎండ కొడుతుంది, ఇక్కడ చలి పెడుతుంది. ఈ మేఘాలయంలో ఆసం ఉంటాయి లొకేషన్స్. ఎప్పుడన్నా బండి లోడ్ కానప్పుడన్నా అన్లోడ్ కానప్పుడన్నా మంచి మంచి లొకేషన్స్ మీకు చూపిస్తాను నేను. ఓకేనా, తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోరి. చాలా అంటే చాలా వ్యూస్ ఉంటాయి. ముందర వెళ్తుంటే ఘాట్ రోడ్లు, ఆ ఖరాబ్ అయిన రోడ్లు, చెత్త రోడ్లు, ఆ అడ్వెంచర్ అసలు మామూలుగా కాదు. ఓవర్లోడ్ బండ్లు వస్తుంటాయి. ఆ ఓవర్లోడ్ బండ్లు ఎంత డేంజర్ ఎక్కుతాయి అంటే ఘాట్ రోడ్లు ఎక్కుతుంటే అసలు నాకు భయం అవుతుంటుంది. అరే ఎందుకు వేసుకుంటారా బాబు ఓవర్లోడ్, 30 టన్నులు వేసుకునే వాళ్ళు 60 టన్నులు వేసుకుని నడుపుతారు. అంత డేంజర్గా ఉంటాయి. ఓకేనా, చాయ్ మాత్రం సూపర్ ఉంది. ఇక్కడ గడ్డి సంథింగ్ ఏం వేసి చేస్తారు, మామూలు ఉండదు, సూపర్ టేస్ట్ వస్తుంది. ఓకేనా, వెళ్ళేటప్పుడు జర్నీలో చూడరు ఇంకా మంచి మంచి లొకేషన్స్ అనేవి చాలా మిస్ కాకుండా. మీకు ఎలా అనిపిస్తుంది ఇక్కడ లొకేషను ఇదంతా కూడా చూస్తుంటే కామెంట్ చేయండి. చలో బయలుదేరుతున్నాం. ఇక వీడియో అప్లోడింగ్ అని చెప్పేసి మనకు సిగ్నల్స్ ఉండవని ఇక్కడనే అప్లోడ్ చేసుకున్నాం. అప్లోడ్ చేసేసరికి మనకు టైం చూడు 6:30 అవుతుంది నైట్. చలి మాత్రం విపరీతంగా పెడుతుంది. వీళ్ళు చూడ బుట్టలు వేసుకొని పోతారు కొండల మీద, చలికోటు బూట్లు గీట్లు వేసుకొని. ముసలి తాత అయితే ఒకడే వండుకుంటుంది, గొలుసు తాత. ఎట్లనే మరి ఈ చలికి ఎట్లుంటావే నువ్వు, పొయ్యి వచ్చేసరికి నీకు సరిపోతాట్టుగా. చూడు ఈ నుంచి ఇక ఘాట్ రోడ్లు చంపుకోవాలి. ఇక బండి లైట్లు లేవు మనకు, ఆ లైట్లు తీసిచ్చారు. ఈ లైట్లు గిత్త లైట్లు వస్తాయి రావు ఈ ఘాట్ రోడ్లలో. రోడ్ల మీద స్ట్రీట్ లైట్లు ఉండవు, మొత్తం అంతా చిమ్మ చీకటి ఉంటుంది. అమ్మో కిక్కి వేసినావుగా. మనకి ఇక్కడ ఒక డేంజరస్ టర్నింగ్ ఉంటుంది, అక్కడ చూడుర్రి ఆ బండ్లు ఎట్లా వస్తున్నాయో టర్నింగ్లా. ఇక్కడ కార్ ఆగింది, దాని వెనకాల నేను కూడా ఇక్కడ ఆపుకున్నా. ఫుల్ కటింగ్ తీసుకొని వస్తాయి, లాంగ్ కటింగ్. ఆ బండ్లు వచ్చేటప్పుడు ఇక్కడ నుంచి బండ్లు పోవడానికి ఛాన్స్ ఉండదు. ఇక్కడ ఏం బండ్లు రానప్పుడే ఇక్కడ నుంచి పోవాలి మనం. ఈ రూట్లో ఇక్కడ ఈ ఏదైతే డాంబర్ రోడ్డు మంచిగా ఉన్న రూట్లలో ఇదే వెరీ డేంజరస్ టర్నింగ్. ఇక ఫుల్ కటింగ్ ఉంటుంది. అటు డౌన్లో మనం బండ్లు చూసుకోవాలి. అక్కడ ఎక్కడి నుంచో బండ్లు వస్తాయి చూడుర్రి, ఓ ఆ దూరంలో. అక్కడ నుంచి టర్న్ అవ్వకుండా 2-3 మెలకలు ఉంటాయి. ఫుల్ కటింగ్ చేసుకోవాలి, లాంగ్ కటింగ్ తీసుకొని దగ్గర నుంచి. దానికి తాక్కుండానే వచ్చినాయి చాలా బండ్లు పెద్ద పెద్దవి. ఇప్పుడు ఎంత పెద్ద టర్నింగ్ ఉందో, ఫుల్ కటింగ్. స్టీరింగ్ మొత్తం రౌండ్ తిప్పేసేయాలి. కొండ కింది నుంచి పోతాం మనం. భలే ఉంటుంది ఏ టైంలో అయితే, మనకు మంచి వ్యూ అనిపిస్తుంది. ఒక టర్న్ అయిపోయింది, ఇంకో టర్నింగ్ ఉంటుంది ఇటు సైడ్. కొండ పక్క నుంచి చూస్తారు, అక్కడి నుంచి బండ్లు వస్తున్నట్టు కూడా కనపడదు. ఇప్పుడు వచ్చేస్తుంది కూడా, అటు నుంచి బండ్ లైట్ వస్తుంది, వచ్చేసినాయి. 2 టర్నింగ్లో డేంజర్ టర్నింగ్స్ ఉంటాయి. ఫుల్ కటింగ్ తీసుకొని రావాలి. లాంగ్ కటింగ్ అయితేనే కట్ అవుతాయి. ఇంకా ట్రైలర్ బండ్లు అయితే పెద్ద పెద్దవి ఉంటాయి కదా, కంటైనర్ కార్లు వేసుకోవేటి పెద్ద పెద్ద కంటైనర్ బాక్స్లో ట్రైలర్లు ఉంటాయి పెద్దవి. అవి అయితే ఇక రిస్క్ కటింగ్ ఆడ. చూడు డేంజర్ టర్నింగ్. లెఫ్ట్ సైడ్ అసలు ఏం లేనేలేదు, అంత మట్టే ఉంది. బోర్డు పెట్టలేరు, ఏం పెట్టలేరు. ఇంత డేంజర్ టర్నింగ్లల్లో సేఫ్టీ కోసం ఒక బోర్డు అని ఆర్డరానే. ఇన్ని పైసలు తీసుకుంటారు, ఆర్డర్ 200 పోలీసు వాళ్ళు. ఏం లేదు సైడ్లకి. అటు సైడ్ లోయ ఉందని కూడా ఒక ఇన్స్ట్రక్షన్ కూడా పెట్టలేరు చూడలేదు. రేడియో ఏమైనా తలిగలేరు ఆడోటి స్తంభాలకి. ఆడో తలిగిస్తే చీకట్లా మంచిగా కనపడుతుంది, రోడ్డు ఆడి వరకు ఉంది అని చెప్పేసి మనకు తెలుస్తుంది. ఇక్కడ స్ట్రీట్ లైట్స్ ఉండవు, ఏముండవు కాబట్టి మనం ఆ రేడియం పట్టీలన్నా పెట్టాలి ఆడొకటి. అది పెడితే మనకు కొంచెం జాగ్రత్త పోతాం. భలే వేసిరు కానీ తాత రోడ్డు. అప్పుడు ఇదంతా రోడ్డు లేదు అసలు, మట్టి రోడ్డు ఇదంతా. గుంతలు గిబేలు అని గుద్దుకునేది. ఎక్కడ దాకా ఉందో మరి రోడ్డు చూడాలి. ఇదంతా మొత్తం వేసి ఉండొచ్చునా, అక్కడ దాకా సించేరు దాకా వేసి ఉండొచ్చునా. మొత్తం అక్కడ దాకా ఇట్లనే ఉందనుకో, అసలు ఇక గంటలు వెళ్ళిపోతాం మనం. ఇంతకుముందు అయితే దగ్గర పొద్దున వెళ్తే నైట్ అయ్యేది. ఒక్కొక్కసారి 2 రోజులు 3 రోజులు కూడా పట్టాయి జామ్లా.
ఇక్కడ దాకా వచ్చినా అంటే గ్రేటే మనం ఇంత ఫాస్ట్గా. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలే ఇంత మంచిగా రోడ్ వేస్తారేమో అని చెప్పి. ఏడున్నాయి బండ్లు ఒక్కటి లేవు, అందుకనే రోడ్డు మంచిగా ఉంది కాబట్టి బండ్లు ట్రాఫిక్ జామ్ లేదు. రోడ్లు గుంతలు గుంతలు ఉన్నప్పుడు ఎట్లుండేది, లైన్గా 100-200 బండ్లు జామ్ అయ్యి ఆగేది. ఇదే ఫస్ట్ టైం మనం ఈ రోడ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత రావడం. వారవ్వా ఎవరైనా సరే ఇటే రారు, ఇక సూపర్ రోడ్లు అయినాయి. హాయిగా బండి ఆట ఆడుతూ పోతుంది మంచిగా. ఇదే ఎక్స్పెక్ట్ చేసిన, ఎప్పుడైతే ఆ రోడ్లు ఎప్పుడైతే అని అనుకుంటే బాగానే రోడ్లు కంప్లీట్ చేసిరుగా. ఇంకా చాలా దూరం పోవాలి, ఇంకేటి దాకా నేను చూడాలి. మరి మొత్తం కంప్లీట్ కానట్టు నాకు తెలిసి. ఇప్పుడు సోనాపూర్ ఎంట్రీ అయిపోయినాం. సోనాపూర్ రావడానికే దగ్గర దగ్గర ఒక హాఫ్ డే పట్టేది ఆడ జామ్లా చిన్న చిన్న వస్తానికి. మనం ఇప్పుడు ఆ బీఆర్ రోడ్లు పోవడానికి 2 days 3 days పట్టేది. మామూలుగా మనకి ఏది లేకపోతే జామ్ లేకపోతే వదిలేసిరు అని అనుకుంటే, ఆ జామ్ వదిలేసినాక కూడా మనకి ఎట్లేదన్నా 12 hours అయినా పట్టేది ఈజీగా. ఈ జామ్లు బండ్లు ఎక్కువ ఉండేది, ఒక్కొక్క బండి పోవాలి కాబట్టి ఆ బండ్ల వెనకాల బండ్లు పోయేసరికి మనకి ఎట్లేదన్నా 12 hours అన్నా పట్టేది ఈజీగా. అట్లాంటిది ఇప్పుడు ఈ రోడ్లు వేసిన తర్వాత ఎంత ఫాస్ట్గా వచ్చేసినావు అంటే నేను షాక్ అవుతున్నా. అసలు మా విచిత్రం అనిపిస్తుంది, అరే ఇంతసేపట్లో వచ్చినావా, కరెక్ట్ 15-20 నిమిషాలలో రప వచ్చేసింది బండి. చూస్తుండగా ఈ దాకా వచ్చేసినావు. ఇప్పుడు మనకు టన్నల్ వస్తుంది, టన్నల్ వచ్చిన తర్వాత మనకి సోనాపూర్ది మెయిన్ టెంపుల్ దగ్గర ఘాటి వస్తుంది. ఆ టెంపుల్ దగ్గర కూడా రోడ్ వేసిరా, మరి ఎట్లుందో చూడాలి. ఆ టెంపుల్ దగ్గర కూడా వేసిరు అనుకో ఆ మాత్రం వెళ్ళిపోతుంది. ఇంతకుముందు టెంపుల్ దగ్గర రోడ్లు లేకపోతుండే, మట్టి ఉంటుండే, బురదలు ఉన్నప్పుడు జారిపోతుంది బండ్లు, ఇట్లా పల్టీలు పడుతుండే, ఆగమాగం అవుతుండే, ఆడ కట్టాలు ఇరిగిపోతుండే, ఒక్క సైడ్ అవుతుండే బండ్లు. తాత సూపర్ అయినాయి రోడ్లు, ఎక్స్పెక్ట్ చేయనట్టు అయినాయి. కిర్రాకున్నాయి రోడ్లు మాత్రం. అబ్బా సంతోషం అంటే సంతోషం అనిపిస్తుంది. నేను అనుకున్నా వామ్మో ఇప్పుడు ఆ జాములు ఎప్పుడు నైట్ అంతా పండుకోవాల్సి వస్తుంటుందేమో అనుకున్నా, కానీ జాము లేదు ఏమి లేదు. రోడ్లు మంచుకున్నాక ఇంకా జామ్ ఎందుకు అవుతుంది, బండ్లు అటు వస్తూనే ఉన్నాయి, ఇటు బయట పోతూనే ఉన్నాయి సాపుగా. బ్రిడ్జి దాటగానే అదే ఇక ఇక్కడ బ్రిడ్జి వస్తుంది. ఈ బ్రిడ్జి దాటేసి రైట్ తిరగంగానే మనకి నెలబోయారం వస్తుంది. తాత నెలబోయారం అంటాడు, నేను టన్నల్ అంట, సొరంగ మార్గం అంటారు, ఇంకా ఇష్టం వచ్చినట్టు అంటారు. ఇప్పుడు బ్రిడ్జి మీద కూడా గుద్దిరు బండ్లని. ఈ టర్నింగ్లో కూడా గుంతలు ఉంటుండే, ఈడ కూడా వేసిర్రు. మొత్తం ఆల్మోస్ట్ టోటల్ కంప్లీట్ అయిపోయింది. ఎదురు చూసుకుంటూ వచ్చేది ఎప్పుడు వస్తుందా అని. తల్లి ఇట్లా చిట్కలు వచ్చేసినవి. సైడ్కి కూడా వాళ్ళు చూడండి మంచిగా రాళ్లతోటి ఐరన్ జాలి లేచి బందోబస్తు చేసిరు, మట్టి కాకుండా. ఈడ ఎక్కువ ల్యాండ్ స్లైడ్ జరుగుతుంటుంది, అందుకనే ఈ టనల్ కూడా. టనల్ లేకపోతే మరి ఇక్కడ రోడ్డు బంద్. నీళ్లు కారుతున్నాయి చూడు. ఈ ల్యాండ్ స్లైడ్ జరిగినప్పుడు అందులో నుంచి వాటర్ వస్తాయి, ఆ వాటర్ జారుతాయి కాబట్టి అందుకనే ఇది మొత్తం బందోబస్తు చేసిరు. దగ్గర ఒక మనిషి ఇట్లా వెడల్పు చేతులు చాపితే ఎంత వెడల్పు వస్తుందో అంత వెడల్పు ఉంటుంది ఇది టన్నల్ లెంత్. అంటే టన్నల్ గోడ అంత వెడల్పు ఉంటుంది. అయినా కానీ అందులో నుంచి నీళ్ళు కారుతున్నాయంటే చూడు ఎంత ఘోరంగా వస్తుండో. అక్కడి నుంచి ఫోర్స్ వాటర్ ల్యాండ్ స్లైడ్ నుంచి ఆ వాటర్ అంత ఫోర్స్లో వస్తాయి కాబట్టి మట్టి అనేది కొట్టుకొచ్చేస్తుంది కిందికి. ఈ కుప్పలన్నీ అయ్యే, ఈ బ్రిడ్జి దాటంగానే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్లో కుప్పలు ఉంటాయి చూడరి, మట్టి కుప్పలు ఎన్ని అయ్యే. ఆ వాటర్లో కొట్టుకొచ్చిన మట్టి కుప్పలు, ఆ కొట్టుకొచ్చిన మట్టిలోనే రాళ్ళు వస్తాయి. ఆ రాళ్ళని సపరేట్ చేసి కుప్పేస్తారు, అవి మళ్ళీ లోడ్ వేసుకోపోతారు ఇల్లులకి. దీనికి అవసరం వస్తాయి ఈ రోడ్ కన్స్ట్రక్షన్కి, ఇల్లులకి. ఈ గుడి దగ్గర ఒకప్పుడు ఎట్లుంటుండే అంటే అసలు ఆ టర్నింగ్ దగ్గర అసలు బండి పోకపోతుండే, ఎక్కాలంటే కష్టంగా ఎక్కుతుండే. ఇప్పుడు చూడండి ఎంత ఈజీగా అట్లా ఎక్కుతున్నాయి అంతే. ఆగిపోయిందా బండి? నిన్నే మనకి స్టార్టింగ్ వచ్చినప్పుడు టర్నింగ్లా బండి ఎక్కలే, జారుతుంది, జారిపోతుంది. చేసిన వామ్మ ఏంది అది? లిఫ్ట్ తిప్పితే పట్టిస్తలేదు, లిఫ్ట్ లేపినాక అప్పుడు తిప్పుతుంది బండి. కొండ చూడయ్యా, భలే ఘోరంగా ఉందే టర్నింగ్.
డబడబడబడ ఎత్తేస్తుందంటే వర్షం పడ్డది కాబట్టి. అదే మట్టి రోడ్లలో ఎట్లుండాలి చెప్పు? రోడ్డు ఉన్నప్పుడే ఇట్లుంటే రోడ్డు లేనప్పుడు ఎట్లుండాలి? ఎంత డేంజర్గా ఉండాలి అసలు. వర్షం పడ్డప్పుడు ఎక్కది కాడ బండి జారిపోతుంది మొత్తం, గిర్రని తిరుగుతాయి టైర్లు. ఎక్కుతున్నాయి చూడరా బండి ఎట్ట ఎక్కుతున్నాయా చూడు. టర్నింగ్లా ఫుల్ కటింగ్ లాంగ్ నుంచి పోవాలి. అబ్బా అబ్బా ఎంత లాంగ్ నుంచి ఇచ్చినా కానీ బండి దిగ్గట్లేదు. ఇది ఒకటే ఇక మనకి కటింగ్. బండి చూడు ఒక్క సైడ్ ఉంటుంది, అర్థం అయిపోయింది. జర నయమే ఇది. ఇంకా ఆడైతే అసలు ఎక్కడే ఎక్కట్లేదు, ఈయన ఎక్కుతుంది. కానీ ఇక్కడ చూస్తారు కదా పోలీసులు పైసలు వసూలు చేస్తారని చెప్పింది కదా ప్రతి ఒక్క చోట. ఇప్పుడు దగ్గర దగ్గర ఒక 10-15 ప్లేస్లలో ఇచ్చుకుంటూ వచ్చినాం. ఈడ కూడా ఇవ్వాలి. అయితే ముందల బండి ఆయన ఇవ్వకుండా పోతున్నట్టుండే, ఆయన ఆపి అసలు పోనిస్తలే బండి. మిర్చి మిర్చి వీళ్ళు పోతే మనం ఎట్ట పోవాలి మరి? సైడ్ కన్నా పెట్టిస్తలేడుగా. బండి 2 బండ్లు ఉన్నాయి ముందల, ఇవ్వకుండా అట్నే పోతున్నట్టు వాళ్ళు పట్టుకుర్రు, ఆపేసారు బండి. అందుకనే వాళ్ళకి 200 అని కంపల్సరీ ఇచ్చుకుంటూ పోవాలి. పోలీసు ఆయన ఉన్నాడు. దియా దియా ఇక్కడ చూస్తారు కదా జామ్ అయిపోయింది నైట్ ఈ ఘాట్ రోడ్లలో. ఈ ముందల ఓవర్లోడ్ బండి ఇది, ఇటు సైడ్ బండ్లు వస్తున్నాయి. అక్కడ పక్కన మొత్తం ఈ నుంచి అందాక వెనకాల చూడరు, అక్కడ దాకా ఆపిరు బండ్లు. ఎన్ని ఓవర్లోడ్ బండ్లు రోడ్ల మీద మంచిగా పెడతారు, పండుకుంటారు. ఇక చల్లగాలి వస్తుంది అని చెప్పేసి. ఎట్లా అందరూ దాటేసి వచ్చినాం కదా, ఇంకొక మా అంటే ఒక 15 కిలోమీటర్లు ఏం పోతే ఆ బీహార్ హోటల్ దగ్గర పోతాం అన్నట్టుగా ఇక్కడ ఆపేసి పండుకుంటారు. ఈ ఫుల్ జామ్ అయిపోతుంది. ఆ బండి పోనీకి రాదు, ఈ బండి పోనీకి రాదు, మధ్యలో ఇరికిపోయినాం ఇప్పుడు మనం. అది అటు ఇరికింది, వీళ్ళు మంచిగా వండుకుర్రు. వాళ్ళు లేచి కొంచెం ముందరికి వెళ్ళిపోతే ఆ బండి ఈ బండి వెళ్తుంది. ఇప్పుడు మరి ఖరాబ్ ఇట్లా అయిందా ఏంది? ఇటు కాకుండా అయిపోయింది వీళ్ళు బండ్లు రోడ్ల మీద పెట్టి పండుకోవడం వల్ల. ఇంత మంచి చక్కదనాలు రోడ్లు వేసిర్రు, సాపుగా పోనీయకుండా మళ్ళీ ఇదో జామ్ చేస్తారు ఈ రోడ్ల మీద పండుకొని. ఖరాబ్ అయినప్పుడు అట్లనే జాములు. వీళ్ళు ఈ ఓవర్లోడ్ బండ్లు చేయబట్టే ఇదంతా రోడ్డు ఖరాబ్ అయ్యేది కూడా. సైడ్ ఇయర్ ఏమి ఇయర్ ఇది వేసుకొని ఓవర్లోడ్ వేసుకొని చిన్న పోతారు. తాతకో మంచిగా నిద్ర వస్తుంది, ఫుల్ నిద్రలు ఉన్నాడు. మాకో ఇక్కడ టెన్షన్ అవుతుంది. ఇటు సైడ్ బండ్లు పోతున్నాయి, అటు సైడ్ బండ్లు పెట్టి. ఇప్పుడు ఆయన ముందర పండుకోండు, లేచిపోతుండు. ఇప్పుడు పండుకున్న ఆయన మన పోతానికి లేదురా బాబా అని ముందర ఆయన టిప్పర్ ఆయన కాబట్టి ఆయన ఆరును కొడితే లేచిండు. అదే మనం కొడితే క్యావరే అది ఇదని మన మీద లొల్లి చేసు. ఎందుకు వచ్చినారా మరి వెనకవో జాబ్ పీచే జావాను మళ్ళీ ఈడ పండుకుంటాడు. జామ్ అవుతుంటే సిగ్గు అనిపిస్తలేదు మీకు? రోడ్ల మీద ఇంతమంది చక్కదనాలు రోడ్లు బ్లాక్ చేసుకుంటా షాపు వెళ్ళేదానికి అన్లోడింగ్ పాయింట్కి. లేకపోతే బంకులు ఆపుకోవాలి, దాబాల కాడ ఆపుకోవాలి. కానీ రోడ్ల మీద పెట్టి పంతారు ఏం మనసుంటారు ఆయన మీరు? ఈడ పంతున్నట్టు అలవాటమ్మన్నా. మంచి సాపు రోడ్లు హాయిగా జంపుకొని పోయి ఆడపోయి పండుకునే దానికి అన్లోడింగ్ పాయింట్లకి రోడ్ల మీద బంతి వస్తాయా? రావు అక్కడ చూడరే బార్డర్ అదే లైట్లు కనిపిస్తున్నాయి కదా, ఆ నుంచి అక్కడ దాకా మొత్తం ఎల్లో కలర్ లైట్లు. అదంతా బంగ్లాదేశ్ అవతల సైడు బార్డర్ లైట్లు, అవి బంగ్లాదేశ్ బార్డర్ లైట్లు. ఈ పక్కనే ఉంటుంది బంగ్లాదేశ్, ఇండియా అది బంగ్లాదేశ్. వామ్మో అయ్యో, టర్నింగ్ చూడరు ఎట్లుందో, ఇటు పోతుంది అయ్యా బండి, ఏమో అర్థమవుతలేదు. ఇగో ఇటు ఉంటుంది బంకు రైట్ సైడ్లో. ఈ రైట్ సైడ్లో బంక్ ఉంటుంది, మళ్ళీ అసలు వెనక టర్నింగ్లో మళ్ళీ లెఫ్ట్ సైడ్లో బంక్ ఉంటుంది. ఆ 2 బంకులు దాటేస్తే అప్పుడు వస్తుంది ఇక మనకి కాంట. ఆ కాంట ఒక్కటి అయిపోతే కథం.
చక్కగా బీఆర్ హోటల్లో పడతాం, ఇక మంచిగా పండుకుంటాం పోయి. తాతకు ఫుల్ నిద్ర వస్తుందంట. ఈ టర్నింగ్లలో బండి అటు తిప్ప ఇటు తిప్ప అటు ఇటు ఊతారికే నిద్ర పడతలేడు. ఫుల్ నిద్రపోతుండు కానీ మళ్ళీ అటు ఇటు ఊసేసరికి మళ్ళీ మెలకు వస్తుందంట. వచ్చిందే బంకు. టర్నింగ్లు మాత్రం ఏమో విపరీతంగా ఉన్నాయి. రోడ్లు వేసినాక నాదే అమ్మ ఈ టర్నింగ్లలో బండి వర్ర 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 ఇప్పుడు ఇది అయిపోయిందా భారత్ బంకు. మళ్ళీ ఈ టర్నింగ్ లెఫ్ట్ సైడ్లో ఇండియన్ ఆయిల్ బంక్ వస్తుంది. ఇక ఘోరంగా ఉంటే అసలు గుంతలంటే అసలు గబేలు అని బంపర్లు గుద్దుకునేది. పొగలు వస్తున్నాయి నాయన, స్మెల్ వస్తుంది, ఆగాలి. స్మెల్ వస్తుంది, ఆగాలి. ముందల రోడ్డు అస్సలు బాగాలేదంట. ఇక్కడ వరకు ఈ కాంట దాకా జర మంచిగా ఉందంట. కాంట దాటినాక మొత్తం గుంతలు ఉందంట. చూద్దాం మరి ఎట్లుందో. పొగలు వస్తున్నాయి, ఆయన కూడా పొగలు వస్తున్నాయి. చూడండి ఆ బండి పొగలు కనిపిస్తున్నాయా? చూడండి బండికి మన ఈ లైట్లు వేస్తే పొగ కనిపించదు. తెల్ల లైట్లు వేస్తే పొగ కనిపిస్తుంది, పొగ వస్తుంది. మనది ఆయనదానే, మనది కూడా బాగానే వస్తున్నాయి పొగలు. ఇక్కడ బాగాలేదు చూడు. మళ్ళీ రోడ్డు ఇట్లుండే ఒకప్పుడు, ఇట్లాంటి ఘోరమైన మట్టి రోడ్డు ఉండే, బురద జారుతుంది. ఇప్పుడు మనం వచ్చిన రోడ్డు అంతా కూడా కనుక ఇట్లనే ఉంటే మాత్రం ఇప్పుడు ఎన్నో ఉంది, మనం జర్నీ కూడా కాపోవు. ఇట్లా ఉయ్యాల జంపాలనుకుంటా కస్సా బిస్సా అని కూడా పోయేది. నేను ఇటు పోతాడు నీళ్ళకి వస్తా వాళ్ళకు. ఓ అమ్మ 3-4 బండ్లు వస్తున్నాయి ఒకటేసారి. ఇంకో ఇట్లుంటుంది ఈ ఖరాబ్ అయిన రోడ్లల్లో, ఇట్లా జామ్ అవుతుంటాయి బండ్లు పోరాకుండా రాకుండా ఉండేసరికి. ఇప్పుడు మనం ఎంతసేపు అయినాం గీనే ఇంత పెద్ద ప్లేస్లో కూడా అట్లనే ఇన్ని రోజులు జాము అంటే దేని జాము, బండ్లు ఏమి ఆపరు. రోడ్లు బాగాలేకనే జాములు అయ్యేది. ఇక కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉంటాయి, బండ్లు అన్ని రోడ్డు మీద పెట్టడం అవసరం అని. ఇవన్నీ ఎంత దూరం ఉంది? సిల్చర్ ఇంకా 64 కిలోమీటర్లు ఉంది. కలైన్ వచ్చేసి 26 కిలోమీటర్లు. మనకి ఇప్పుడు ఏదైతే కాంట ఉంటుందో దాన్ని రాటచ్చర అంటారు. డోర్ పేరు రాటచ్చర కిలోమీటర్. డ్రైవ్ స్లో, వే బ్రిడ్జ్ హెడ్, GUM చెక్ పోస్ట్ పాయింట్, ఇంటిగ్రేటెడ్ స్మార్ట్ చెక్ గేట్, గవర్నమెంట్ ఆఫ్ మేఘాలయ. ఇప్పుడు ఇది 3వది మేఘాలయలో. ఆ జూఐది అయితే బంద్ ఉంది వచ్చేటప్పుడు, బాగానే సేఫ్, 700 సేఫ్. అమ్మో ఆ జూఐ కాడ అయితే ఏమో ఇబ్బంది పెట్టేది నాయన, బాగానే తప్పించుకున్నాం. ఆడ ఏదో కన్స్ట్రక్షన్ జరుగుతుంది అందుకనే లేదు, లేకపోతే ఆడ బాగానే 10-20 నిమిషాలు టైం వేస్ట్. ఆపుకుంటున్నా, లైన్లు ఉన్నాయి మళ్ళీ. ఆ అన్నయ్య బిల్లులు తీసుకొని పోయిండు, 1000 రూపాయలు క్యాష్ తీసుకుండు, దాని మీద స్టాంప్ వేసుకొని వస్తాడు. ఇగో బిల్లులు స్టాంప్ వేసారు చూడరు వెనకాల. టైలెట్ వస్తుందంట, ఇందాక నుంచి ఆ కాంట కాడ ఉరుకుతా ఉండు. వాళ్ళు పేపర్లు తీసుకొని బండిది అంటారు. చెక్ గేట్ అది, ఆ గేట్ కాడ మూత్రం పోస్తుంటారు. రూకుంటారా పోలీసు వాళ్ళు? ఆడ ఆపుదాం కదా. బండ్లు ఎట్లా వస్తున్నాయి చూడ్రి, గుంతలు ఎట్లయినాయి. ఒకప్పుడు ఐజాల్ రోడ్లు ఇట్లనే ఉండే. ఐజాల్ పోయినప్పుడు మళ్ళీ సేమ్ ఐజాల్ రోడ్లు ఇప్పుడు చూస్తున్నాం. ఈ మన మేఘాలయ దాటిన తర్వాత అస్సాం ఎంట్రీ అయినాం. ఇదంతా అస్సాం వాళ్ళకి సంబంధం. ఏదైతే మనం ఇప్పుడు మేఘాలయ నుంచి వచ్చినాం, ఆ మేఘాలయ రోడ్లు అన్నీ మంచిగానే వేసిర్రు. కానీ ఈ అస్సాం వాళ్ళ దగ్గర ఇక ఇదొక లొల్లి అయిపోయింది. మళ్ళీ మేఘాలయ అయిపోయింది, ఇప్పుడు అస్సాం స్టార్ట్ అయింది. సప్పుడు చూస్తున్నారు ఎట్టు వస్తుర్రో, గడగడ అని. ఇంకో ఆటో అలానే ఇరికిపోయింది. అది బయటికి వెళ్ళకి ఆయన ఆనే వదిలేసి అయిపోయాడు. గుద్దుకుంటుందా తెలుసు, గుద్దుకుంటుంది. అబ్బా వయ్య ఎక్కడి కథ ఇది? అమ్మ ఇది కూడా మేఘాలయ అయితే ఇది కూడా కంప్లీట్ అయితే అయ్యేపో. ఎందుకు మరి అస్సాం వాళ్ళు పట్టించుకుంటలేరు ఈ రోడ్డు మరి ఇంత ఘోరంగా అయితే? ఏదైతే మన మేఘాలయ కాంట ఉందో ఆ కాంట దాకా సూపర్ ఉంది. ఆ కాంట దాటైన కథమిగా దుబేల్ గబేల్ ఇదంతా అస్సాం దాటి మేఘాలయ ఎంట్రీ అవుతాం. మళ్ళీ మేఘాలయ దాటి మళ్ళీ అస్సాం ఎంట్రీ అవుతాం. మళ్ళీ అస్సాం తర్వాత మనం అగర్తల వెళ్ళిపోతాం. మధ్యలో అస్సాం కొంచెం ఉంటుంది అనమాట. చూస్తున్నా రోడ్లు మరీ దారుణంగా ఉన్నాయి. నైట్ టైం కాబట్టి మనం మంచిగా కవర్ అవుతలే కానీ వీడియోలో పరమ చండాలంగా అయిపోయినాయి.
అబ్బా ఎంత దరిద్రం అంటే అసలు బంపర్లు గింపర్లు కింద ఏ పాటలు ఖరాబ్ అవుతున్నాయో ఇంకా ఆ కట్టాలు ఎట్లున్నాయో మొత్తం అంతా రేపు పొద్దుగాల చెక్ చేసుకుంటాం. ఇక ఇక్కడ బీఆర్ హోటల్ దగ్గరకు వచ్చేసినాం. ఇక్కడ ఆపుకుంటాం, మనకి సిల్చేర్లో కదా అన్లోడింగ్. మీరు ఆపుకొని పొద్దుగాల ఏంది పరిస్థితి ఎక్కడ అన్లోడింగ్ అనేది తెలుసుకుంటాం. నో ఎంట్రీ ఉన్నదనుకో సాయంత్రం దాకా ఆగాల్సి వస్తుంది. నో ఎంట్రీ కన్నా ముందే అన్లోడింగ్ అనుకో మనం పొద్దున్నే పోయి అన్లోడ్ చేయించేసుకోవచ్చు. అది పొద్దున్న కన్ఫర్మ్ అవుతుంది మనకి. రోడ్లు మాత్రం మరీ దరిద్రంగా అయిపోయినాయి చూడండి, మొత్తం వాటర్ వర్షాలు వస్తున్నాయి, మళ్ళీ వర్షం పడుతుంది. ఇంతసేపు వర్షం పడలే, మళ్ళీ వర్షం పడుతుంది. ఈ పక్కన రాళ్ళు ఉన్నాయి, బొచ్చని రాళ్ళు ఉన్నాయి. ఆ రాళ్ళని తీసుకుపోయి ఆ గుంతలో లేచి ఇంత మట్టి పోతే అయ్యిపోతుందిగా. వీళ్ళు బయట బండ్లు పెట్టినంటే బీఆర్ రోడ్లు నిండిపోయింది అయింది నాకు తెలిసి. ఈ రోడ్ల మీద బండ్లు పెట్టుకుంటారు ఏంది నాకు అర్థం కాదు. ఈ రాత్రిపూట పార్కింగ్లోనే పెట్టుకోరు. ఏ రాళ్ళు వేసినా కానీ బండ్లు పోరాకుంటే ఒక బండి పాస్ అయ్యేటట్టు పెడతారు ఎవరన్నా. ఇదే బీఆర్ హోటల్ అంటే పోతుందా లోపలికి బండి ఉందా ప్లేసు? మొత్తం పార్కింగ్ నిండిపోయిందా? రాలేసిరా అటు సైడ్ ఉంది ఆ ప్లేసు. ఆ బండి పక్కన పెడదామా? కాంటా ఉంటుందేమో ఆడ. అందుకే నాను పార్కింగ్లో బండ్లు పెట్టి అంత రోడ్ల మీద పెట్టుకురిగో. బండ్లన్నీ రోడ్డు మీద ఉన్నాయి. ఏందబ్బా అంత బండ్లు రోడ్డు మీద పెట్టడం చూస్తారు. ఇక్కడ పార్కింగ్ రాళ్ళు ఉన్నాయి. ఇక్కడ చూడుర్రి మొత్తం ఇది ఒక చేపల మార్గం అయినట్టు అయింది. అల్ల మొత్తం రాళ్ళు కుప్ప తెచ్చి ఆడ పోసిరు. అది నేర్పలేరు చేయలేరు. ఇక ఆ బండలు తెచ్చి ఆడ పోసిరు కుప్ప కథం. దాని నుంచి లారిపోతా ఎక్కడన్నా లెవెల్ అనే చేయలేరు. అయ్యా పోసినే మా ఎక్కువ అనుకున్నట్టుండి. ఇక ఈ బంపర్ అయితే ఆగమైపోయింది మొత్తం గుద్దుకొని బరబరా వెరీ 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 డేంజరస్ లొంత ఇది. మరీ అంటే మరీ డేంజరస్ లొంత ఇది. చూడురే ఎడ గుద్దుకుంటుందో తెలియదు. ఇప్పుడు బంపర్ గుద్దుకుంటుందో మరే వెనకాల ఏం గుద్దుకుంటుందో తెలియదు. ఆ బండి అయితే జర ఇటే పడుతుండే. చిన్నగా దింపాలి. ఎట్లా వస్తుంది దాని నుంచి ఉరిగిందారా ఖటక్ అంటుంది. మాడు మంచిగా వెళ్ళిపోయిండే చిన్న బండిడు. అది గిత్తుందా గడ్డిపూరక రైనో వెళ్ళిపోయింది. అదే ఎట్లా వచ్చింది టైరు కటక్ అంటుంది. మరి కట్టాలు గిట్ల ఏమైనా ఇరిగినాయా ఏమైందో అర్థమైతే లేదు. సప్పుడైతే వస్తుంది కటక్ అని సౌండ్ వస్తుంది. ఇంక ఇప్పుడు మనకు ఉన్నదే చీర కట్టిరిగితే కొద్దిగా మంచిగా 2 బకెట్లు నీళ్ళు తీసుకొని కట్టాలకి టైర్లకి కింద అన్నిటికి నీళ్ళు కొట్టి ఏమేమి ఉన్నాయి ఏమేమి పోయినాయని మొత్తం చెక్ చేసుకోవాలి. ఆయన వచ్చేసినాం. ఇక్కడ షెడ్ ఉంటుంది అనమాట, మెకానిక్ షెడ్ ఒకటి. ఇక్కడ వచ్చేసి ఆపుకున్నాం. టోల్గేట్ దాటిన తర్వాత రేమాన్ షెడ్ అని చెప్పి ఉంటుంది. ఏమైనా పనులు ఉన్నా కానీ ఇక్కడనే చేయించుకుంటారు మన వాళ్ళందరూ. ఇక్కడ మంచి సేఫ్టీ ఉంటుంది అని చెప్పేసి పెట్టుకున్నాం. ఆల్రెడీ 2 బండ్లు పెట్టుకోరు పక్కన అని చెప్పి పెట్టుకుని పొద్దుగాల చూపిస్తాం. ఓకేనా? ఇప్పుడు టైం వచ్చేసి మనకి 4 అవుతుంది, 3:54 అవుతుంది. ఈ టైంకి చేరుకున్నాం ఇక్కడికి. ఓకే, ఈ వీడియో అయితే ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాము. నెక్స్ట్ మన అగర్తల రోడ్లు దీనికన్నా డబల్ ఉంటాయి, అడ్వెంచరస్ ఉంటాయి అనమాట. మిస్ కాకుండా ఉండడం కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బై బై, టేక్ కేర్, లవ్ యూ ఆల్. జై డ్రైవర్.